హాయ్! హలో! వెల్కమ్ బ్యాక్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారనుకుంటున్నాను. ఏం లేదు, జస్ట్ బైకొస్తుంటే చూస్తున్నాను. ఇక్కడ బైక్స్ కనిపించడానికి గగనం. అండ్ యాహ్! ఓకే. ఇది పక్కన పెట్టేస్తే, ఈరోజు వీడియో ఇక్కడ జరిగే కొన్ని స్కామ్స్ గురించి మాట్లాడుకుందాము. ఇప్పుడు చాలా మంది వస్తున్నారు కదా జర్మనీకి. యూఎస్‌ది హెచ్-1బీ మ్యాటర్ జరిగాక చాలా మంది అప్లై చేస్తున్నారు అని విన్నాను. సో ఇక్కడికొచ్చే వాళ్ళు మెయిన్‌గా ఈ స్కామ్స్ గురించి తెలుసుకుంటే బెటర్ అని అనిపించింది మాకు. సో అందుకని ఈ వీడియో చేస్తున్నాము. లెట్స్ గెట్ స్టార్టెడ్. సో అందులో ఫస్ట్ వన్ వచ్చేసి హౌసింగ్ స్కామ్. ఆహ్, ఇక్కడ మనకి హౌసింగ్ అంటే ఎవరో ఒకళ్ళు చెప్తారు. ఈ హౌస్ ఖాళీ ఉంది, ఆ హౌస్ ఖాళీ ఉంది అనని. ఇక్కడ ఎట్లా అంటే వెబ్‌సైట్స్ ఉంటాయి. ఆ వెబ్‌సైట్స్‌లో మనం చూసుకోవచ్చు. ఎంత స్క్వేర్ మీటర్, ఎన్ని రూమ్స్ ఉన్నాయి, ఎంత మనీ, ఇవన్నీ కూడా అక్కడే డీటెయిల్స్ ఆ వెబ్‌సైట్‌లో పెట్టేస్తారు. సో ఆ వెబ్‌సైట్స్ యూజ్ చేసుకొని కాంటాక్ట్ అవుతాము మనము. అయితే ఏంటంటే ఫేక్ హౌసెస్‌వి పెట్టేసి ఫేక్ కాంటాక్ట్ నంబర్ ఇచ్చి స్కామ్స్ జరుగుతా ఉంటాయన్నమాట. ఇప్పుడు మనం వాళ్ళకి కాల్ చేస్తే వాళ్ళు లిఫ్ట్ చేసి ఎట్లా అంటే, ఓకే మీకు ఈ హౌస్ అదంతా నచ్చితే మాకు డిపాజిట్ చేయండి ఇంత అమౌంట్ అని చెప్తారు. ఏ మీరు కళ్ళతో చూసేదాకా అవన్నీ నమ్మొద్దు. ఖచ్చితంగా మీరు ఆ ఇంటి దగ్గరికి వెళ్లి అప్పుడే పే చేయండి. ఎందుకు అంటే ఇక్కడ చాలా కష్టం రెంట్ దొరకడం మనకి. సారీ, హౌస్ దొరకడం రెంట్‌కి. సో దానివల్ల ఇలాంటి స్కామ్స్ అన్నీ పుట్టుకొచ్చినియి. జర్మన్స్‌కి కాకుండా వేరే వాళ్ళకి రెంట్‌కి ఇవ్వాలి అంటే వాళ్ళు కూడా చాలా ఎక్కువ ఆలోచిస్తారు. అండ్ మనకి ఆ టైంలో ఎలా అనిపిస్తదంటే ఏదో ఒక ఇల్లు దొరికితే బావుండు ముందు అనని చెప్పి ఆ తొందరలో అలా పే చేసేస్తాము. కానీ అలా పే చేయకుండా మీరు ఆ ఇంటికి వెళ్లి చూసి మీకంతా ఓకే అయ్యాకనే పే చేయడమైనా, కాంట్రాక్ట్ సైన్ చేయడమైనా ఏదైనా వెళ్లి చూసిన తర్వాతే ఫిక్స్ అవ్వండి. ఆహ్, సె అండ్ సెకండ్ వన్ వచ్చేసి స్కామ్స్ రిలేటెడ్ టు జాబ్. అది పార్ట్ టైమ్ అయినా, ఫుల్ టైమ్ అయినా గూడా ఏం చేస్తున్నారంటే, మా దగ్గర పార్ట్ టైమ్ జాబ్స్ ఉన్నాయి. మాకు ముందు మీరు ఇంత అమౌంట్ పే చేయండి. మేము మీకు జాబ్ ఇప్పిస్తాము అనని చెప్తున్నారు. అవన్నీ ఏం నమ్మొద్దు. అస్సలంటే అస్సలు ఇట్లా జరగవిక్కడ. ఖచ్చితంగా గూడా వాళ్ళు మనకి ఒక కాంట్రాక్ట్ ఇస్తారు. అప్పుడు మనం అది సైన్ చేశాకనే మనకి జాబ్ వచ్చినట్టు. అండ్ దే విల్ నెవర్ ఆస్క్ మనీ ఫ్రమ్ అస్. సో అది గుర్తుంచుకోండి. బ్యాక్ డోర్ జాబ్స్ అట్లాంటియన్నీ కూడా ఏమీ ఉండవిక్కడ. ఇది స్కామ్ అని గాదు గానీ, జాబ్ ఎప్పుడైనా మనకి ఫుల్ టైమ్ అయినా, పార్ట్ టైమ్ అయినా గూడా మనం కాంట్రాక్ట్ సైన్ చేసేదాకా ఓకే. మనకి జాబ్ వచ్చింది అని అనుకోవడానికి లేదు. ఎందుకంటే వాళ్ళు రీవోక్ చేసుకునే ఛాన్సెస్ కూడా చాలా అంటే చాలా ఉన్నాయి. నాకు తెలిసిన వాళ్ళలో చాలా మందికి ఇట్లా జరిగింది. జాబ్ వచ్చింది అనుకుంటారు. కొన్ని ఫ్యూ డేస్ అయ్యాక లేదు ఈ పొజిషన్ ఆల్రెడీ ఫిల్ అయిపోయింది. లేదా ఈ పొజిషన్ ఇప్పుడు అవసరం లేదు మాకు. అట్లా మళ్ళీ మెయిల్స్ పంపిస్తారు. సో, కాంట్రాక్ట్ సైన్ చేసేదాకా ఆహ్, అంత హ్యాపీగా ఫీల్ అవ్వకూడదేమో. బట్ యాహ్! థర్డ్ వన్ వచ్చేసి ఆహ్, యాహ్! ఇది మాకు జరిగింది. ఏంటంటే రాండమ్ గ్రూప్స్‌లో యాడ్ చేసేస్తారు. ఐదర్ ఇన్‌స్టాలో అయినా యాడ్ చేస్తారు. అండ్ వాట్సాప్‌లో కూడా యాడ్ చేస్తారు. యాడ్ చేసి ఆ గ్రూప్‌లో మనమే కాదు చాలా మంది, అంటే వేరే కంట్రీస్ నుంచి కూడా చాలా మందుంటారు. అలా యాడ్ చేసేసి సమ్ ప్రొడక్ట్స్ పెడతారు. ఇది కొని మీరు రివ్యూ ఇస్తే మీకు మనీ రిటర్న్ వస్తాయి అనని అలా చెప్తారు. నేను కొన్ని విన్నాను. కొంతమందికి మేబీ వర్కౌట్ అయ్యుండొచ్చు ఇవి. కానీ చాలా వరకు స్కామ్సే ఉన్నాయి ఇందులో గూడా. ఎట్లా అంటే మనం ఇప్పుడు వాడు ప్రొడక్ట్ పెడతారు కదా! వాళ్ళు పెట్టిన ప్రొడక్ట్‌కి మనం పే చేయాలి గదా! ఆ ప్రొడక్ట్‌కి ఎంతో కొంత. ఆ పే చేసే అమౌంట్ త్రూ పేపాల్ పే చేయమంటారు. ఆహ్, పేపాల్ నుండి పే చేస్తే ఇంక మనం దాని మీద ఏం చేయలేం. అంటే నాకు ఇట్లా ఫ్రాడ్ అయింది అనని మనం బ్యాంక్ వాళ్ళకి రిక్వెస్ట్ పెట్టలేము. ఎవ్వరికీ ఏం చెప్పలేము. వాళ్ళు ఏముంది సింపుల్‌గా మనీ తీసేసుకొని మనల్ని ఇంక రూమ్‌లోని సారీ, ఇన్‌స్టాలో నుంచి ఆ గ్రూప్‌లో నుంచి ఇన్‌స్టా ఆర్ వాట్సాప్ గ్రూప్స్‌లో నుంచి లెఫ్ట్ చేసేస్తారు. సో ఇదొక పెద్ద స్కామ్. ఇది మాకు గూడా జరిగింది. అంటే మమ్మల్ని గూడా రాండమ్ గ్రూప్స్‌లోకి అలా యాడ్ చేసి ఇది బై చేయండి అట్లా అట్లా అడిగారు. సో అలాంటియన్నీ చేయకుండా ఉండడమే బెటర్.
అండ్ ఇంకొకటేంటంటే సమ్ రాండమ్ లింక్స్ పంపిస్తారు. అవి ఓపెన్ చేస్తే గోవిందా గోవిందా అన్నట్టు అయిపోతది. అండ్ నెక్స్ట్ ఇప్పుడు నేను చెప్పింది ప్రొడక్ట్స్ గురించి. ఇంకొకటేంటంటే ఇట్లానే రాండమ్‌గా గ్రూప్స్‌లో యాడ్ చేస్తారు. యాడ్ చేసేసి ఆ గ్రూప్‌లోనే స్కామర్స్ కూడా ఉంటారు గదా! వాళ్ళల్లో ఒకళ్ళు ఏంటిది ఏం గ్రూప్ అని తెలియనట్టుగా అడుగుతారు. అడిగితే వాళ్ళు ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. ఈ వీడియో చూస్తే మీకు ఈజీ మనీ వస్తుంది అనని చెప్పి. అలాంటి కాన్సెప్ట్ గూడా ఏమీ లేదు. అవన్నీ గూడా ఏం నమ్మకండి. అండ్ ఇంకొకటేంటంటే జాబ్స్ అప్లై చేసే వాళ్ళకిది మెయిన్‌లీ. ఇప్పుడు చాలా అంటే చాలా ఫేక్ కాల్స్ వస్తున్నాయి లింక్డ్ఇన్ నుంచి. నాకు జరిగిందేంటంటే ఆహ్, నాకు డైరెక్ట్ వాట్సాప్‌కి మెసేజ్ చేశారు. మెసేజ్ చేసి నా దగ్గర జాబ్ ఆఫర్ ఉంది అనని చెప్పారు. కెన్ వి హావ్ ఎ కాల్ అని అడిగారు. అంటే యూజువల్‌గా అసలు వాట్సాప్‌కి ఫస్ట్ అట్లా మెసేజ్ చేయడం అనేది నాకు వింతగా అనిపించింది. అట్లా చేయరు గదా! సరే ఏంటో చూద్దాము అని చెప్పి మాట్లాడతాను అని చెప్పాను. చెప్పాక ముందు తనన్నారు, "ఓకే. మన ముందు మాట్లాడే ముందు నేను మీకొకసారి జాబ్ రిక్వైర్మెంట్స్ అన్నీ చెప్తాను" అని చెప్పి చెప్పడం స్టార్ట్ చేశాడు. నాకు ఈలోపు డౌటొచ్చి అసలు నేను ఏ కంపెనీకి అప్లై చేశాను, ఏంటి అనని నాకర్థం కాలేదు. సో, ఆ కంపెనీ డీటెయిల్స్ అడిగాను నేను. సమ్ రాండమ్ కంపెనీ నేమ్ చెప్పాడు. అది నేను అప్లై చేసినట్టు నేనేమి నా లిస్ట్‌లో లేదు. నేను అప్లై చేయలేదని నాకు 80% ఐయామ్ ష్యూర్. మళ్ళీ ఏమో నేనే ఏమన్నా మిస్ అయ్యానేమో అనుకోని ఆహ్, మీరెలా చూసారు నా రెజ్యూమే? ఎక్కడి నుంచి చూసారు అనని అడిగితే, ఆయన నా రెజ్యూమే కూడా పంపాడు. యాజ్ ఇట్ ఈజ్ నేను ఏదైతే యూజ్ చేసి అప్లై చేస్తున్నానో అదే పంపించారు. సో, అది పంపించాక ఓకే. నిజంగానే ఇది ఫేక్ కాదే ఫేక్ కాదేమో, నిజమేనేమో అనుకోని మాట్లాడటం స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేశాక ఆయన ఏం చెప్పిండు, ఇది డేటా ఎంట్రీ జాబ్ అన్నట్టు చెప్పారు. ఆ! ఇలాంటి జాబ్స్ ఇండియాలో ఎన్ని అంటే ఎన్నొచ్చాయో ఒకప్పుడు అప్పట్లో కాల్స్. సో, ఇలాంటి చాలా చాలా కామన్. ఇక్కడ గూడా ఇట్లాంటివి జరుగుతాయి అనని అర్థమైంది. ఈ డేటా ఎంట్రీ జాబ్స్ అనేది చాలా అంటే చాలా జరుగుతున్నాయి ఈ మధ్య. సో, కేర్‌ఫుల్‌గా ఉండండి. అవేమి గూడా నిజం గాదు. వాళ్ళేం జెప్తారంటే మీరు 3 అవర్స్, 4 అవర్స్ అట్లా సిస్టమ్ ముందు గూర్చొని ఇలా వర్క్ జేస్తే చాలు మీకు €1000 అట్లా వస్తాయని జెప్తారు. కానీ అవేమి నిజం గాదు. అది విషయం. నెక్స్టొచ్చేసి డీహెచ్ఎల్‌వి. ఇక్కడుంది డెలివరీ, అక్కడుంది డెలివరీ, డెలివరీ ట్రాకింగ్ లింక్ అట్లా పెట్టి ఇది క్లిక్ చేస్తే మీరు మీ ప్రొడక్ట్‌ని ట్రాక్ జేసుకోవచ్చు అనని చెప్పి ఉంటాయి. సో, అవి గూడా ఏం నమ్మద్దు. అంటే వాట్సాప్‌కొస్తే నమ్మద్దు. సో, అవి అన్నీ చూసుకోండి. లింక్స్ ఏది పడితే అది క్లిక్ జేయొద్దు. అంటే కేర్‌ఫుల్‌గా ఉండండి. ఎందుకంటే ఆహ్, ఈ చాలా డబ్బులు పోయిన వాళ్ళ స్టోరీస్ విన్నాము. అండ్ మాకు గూడా కొన్ని జరిగినియి. అవన్నీ నెక్స్ట్ అప్‌కమింగ్ వీడియోస్‌లో మాట్లాడుకుందాము. అండ్ ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ ఫర్ వాచింగ్. చలో బాయ్ బాయ్.